మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో భాగంగా తృతీయ రంగం యొక్క పాఠ్యాంశం నుంచి తృతీయ రంగం అంటే ఏంటి, దాని యొక్క ప్రాధాన్యత గురించి మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. ఈ తృతీయ రంగాన్ని మనం సేవా రంగం అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఏంటి సేవా రంగం అంటే ఏంటి, లేదా తృతీయ రంగం అంటే ఏంటి, ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ప్రజలు ప్రధానంగా 3 రంగాల మీద ఆధారపడి ఉంటారు. ఒకటి ప్రాథమిక రంగమైన వ్యవసాయ రంగము, అది ఆహార ధాన్యాల ఉత్పత్తికి సంబంధించింది ప్రధానంగా. అదేవిధంగా ద్వితీయ రంగమైన పారిశ్రామిక రంగం, ఇది ఉత్పత్తికి సంబంధించిన పరికరాల తయారీ ఇవన్నీ కూడా చేస్తుంది. అదేవిధంగా మూడోదైన తృతీయ రంగం సేవలు అందించే రంగం. సో ఈ యొక్క తృతీయ రంగం అంటే ఏంటి, మరి దీని యొక్క ఆర్థిక వ్యవస్థ, దీని యొక్క ప్రాధాన్యత అనేది మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుంటాం. తృతీయ రంగము, దీన్నే మనం సేవా రంగం అంటాం. ఎందుకంటే ఇది వ్యవసాయ రంగానికి, పారిశ్రామిక రంగానికి కావాల్సిన సహాయాన్ని, సేవలను అందిస్తుంది కాబట్టి దీన్ని మనం సేవా రంగం అని చెప్పేసి కూడా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇందులో ప్రధానంగా ఈ యొక్క వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు సహాయాన్ని అందిస్తుంది. సో దీనిలో ప్రధానంగా మనకి వ్యాపారము, మరి మరమ్మతు సేవలు, తర్వాత ఆతిథ్య సేవలు అంటే హోటల్స్ ఆతిథ్యం ఇస్తుంటే భోజనాలయాలు, ఇవన్నీ కూడా హాస్పిటల్స్, ఇవంటి రవాణా. ఇందులో ప్రధానంగా మనకి 4 రకాలు ఉన్నాయి: రైలు, రోడ్డు, వాయు, జల రవాణా. అదేవిధంగా సమాచారము, గిడ్డంగి, రియల్ ఎస్టేటు, తర్వాత విత్తపరమైన సేవలు అంటే బ్యాంకింగ్ సంబంధించిన కానీ, పోస్ట్ ఆఫీస్, వారంటీ కూడా, ఇన్సూరెన్స్, వాణిజ్య సేవలు, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ సేవలు, అదేవిధంగా ప్రభుత్వ పాలన, మరి అదేవిధంగా గృహరంగ సేవలు, ఇవన్నీ కూడా మనకి మరి సేవా రంగంలో అనేక రకాలుగా అంటే ఉపభాగాలుగా ఉంటుంది, ప్రధానంగా జరుగుతుంది. కాబట్టి ఇది ప్రధానంగా ప్రాథమిక అదేవిధంగా పారిశ్రామిక రంగాలకు సహాయాన్ని అందిస్తుంది కాబట్టి దాన్ని మనం సేవా రంగం అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. అయితే ఈ సేవా రంగం యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది మనం తెలుసుకుంటాం. సో దానికంటే ముందు ఇక్కడ ఒక పాయింట్ తెలుసుకోవాలి. మనము జనరల్గా జీడిపి ప్రకారము స్థూల దేశీయోత్పత్తిని మనం అంచనా వేయడం జరుగుతుంది. అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువను మనం చెప్పుకుంటున్నాం. అయితే మనకి 2015లో ఒక 3 years వరకు మనం జీవీఏ ద్వారా మరి మన యొక్క దేశీయ ఆదాయాన్ని, ఉత్పత్తిని అంచనా వేయడం అనేది ప్రధానంగా జరుగుతుంది. ఏంటి ఇక్కడ జీవీఏ అంటే వస్తు ధర మైనస్ ఉత్పత్తి వ్యయాలను తీసివేస్తే వచ్చేదాన్ని మనం జీవీఈ అంటాం, గ్రాస్ వాల్యూ యాడెడ్ అని చెప్పేసి చెప్పుకుంటాం. సో ఏంటి వస్తు ధర, ఉత్పత్తి వ్యయం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో ఒక వస్తువు ధర ఉందనుకోండి, దాని ధర ఒక 100 రూపాయలు అనుకుందాం. సో ఆ ధర 100 రూపాయలు అయినప్పుడు అది మొత్తం కూడా ఉత్పత్తి వ్యయం కాదు, అందులో ట్యాక్సెస్ అని, సబ్సిడీని, రకరకాల అంశాలు కలిసి ఉంటాయి వస్తు ధరలో. సో కాబట్టి ఆ వస్తు ధరలో ఉత్పత్తికి అయ్యే వ్యయం ఎంత, ప్రధానంగా అంటే ఒక వస్తువుని ఉత్పత్తి చేయడానికి అయ్యే వ్యయం ఎంత, అది తీసేస్తే మిగిలిందే మనకి జీవీఏ కింద చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. అంటే ఒక వస్తు ధర 100 రూపాయలు యాక్చువల్గా, కానీ ఆ ఒక వస్తువుని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రెడ్ ఉందనుకుందాం, బ్రెడ్ మార్కెట్లో 100 రూపాయలు ఉంది బ్రెడ్ ఖరీదు. కానీ ఆ బ్రెడ్ తయారు కావడానికి దానికి ఆ పిండి పదార్థాలు కానీ, లేదా కుకింగ్ కానీ, లేదా ఇవన్నీ కూడా ఒక 60 రూపాయలకు ఖర్చు అయింది అనుకోండి. ఆ 60 రూపాయలకి ఏం చేస్తాం, ట్యాక్సెస్ అని చెప్పేసి, లేకపోతే ఇతర ఉత్పత్తికి సంబంధించిన ఖర్చులు అవన్నీ కూడా కలిపి మనం 100 రూపాయలు అమ్ముతాం. అది జీడిపికి లెక్కలా కడతాం, అంతిమ వస్తు సేవల విలువ అని. కానీ జీవీఏలో ఏం చేస్తాం మనం అంటే, కేవలం ఉత్పత్తికైన ఖర్చుని తీసేస్తే మిగిలిది ఏదో ఉంటుందో దాన్ని మనం జీవీఏగా లెక్కించడం అనేది ప్రధానంగా జరుగుతుంది అనమాట. కాబట్టి వస్తు ధరల నుంచి ఉత్పత్తి వ్యయం తీసేగా మిగిలింది ఏదైతే ఉంటుందో ఆ వచ్చేదే జీవీఏగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇది జీవీఏ అంటే. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఎందుకు చెప్పుకోవాల్సిందంటే జీవీఏ, మనం ఇక్కడ తృతీయ రంగం యొక్క ప్రాధాన్యత గురించి చెప్పేటప్పుడు మరి తృతీయ రంగంలో ఈ యొక్క జీవీఏ వాటా అనేది మరి బాగానే ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది, పెరుగుతూ ఉంది అనమాట. సో కాబట్టి దాని గురించి మనం ఇప్పుడు జీవీఏ అనేది తెలుసుకోవడం జరిగింది అనమాట. సో జీవీఏ అంటే ఏం చెప్పాను, జీడిపికి జీవీఏ తేడా ఏంటి, జీడిపి అంటే అంతిమ వస్తు సేవల విలువను తీసుకుంటాం మొత్తాన్ని, కానీ జీవీఏలో ఏం చేసుకుంటున్నాం, వస్తు ధరలో నుంచి, అంతిమ వస్తు సేవల విలువలో నుంచి దాని యొక్క ఉత్పత్తి ఖర్చు పోగా మిగిలిన దాన్ని ఏదైతే ఉందో దాన్ని మాత్రమే జీవీఏగా తీసుకుంటాం అనమాట మనం. సో ఇది అంశము.
సరే, మనకి ఇప్పుడు ఈ యొక్క తృతీయ రంగం యొక్క ప్రాధాన్యత గురించి చెప్పే అంశంలో మొదటి ప్రాధాన్యత ఏంటంటే జోడించిన స్థూల ఉత్పత్తి విలువలో సేవా రంగం వాటా ఎంత ఉంది, అంటే పెరుగుతుందా తగ్గుతుందా, అంటే మన యొక్క ఇక్కడ చెప్పుకోవాలంటే మన స్థూల జాతీయ ఆదాయంలో ఈ యొక్క సేవా రంగ వాటా అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఏంటి అక్కడ అంటే మన యొక్క స్థూల ఉత్పత్తి విలువలో అంటే జీవీఏ విలువలో సేవా రంగాల యొక్క వాటా 2013-14 సంవత్సరంలో 49.4% ఉండగా అది 2019-20 నాటికి దాదాపు 57.8%గా ఉంది. అంటే ఏంది, మన యొక్క దేశ జాతీయ ఆదాయంలో దేశీయ ఉత్పత్తిలో ఈ యొక్క సేవా రంగాలు ఏదైతే అనుకున్న మనం రవాణా సాధనాలు కానీ, బ్యాంకింగ్ కానీ, విత్త సంస్థలు కానీ, ఇవన్నిటి యొక్క ఆదాయము ఎంత ఉంది, 49.4% ఉన్న దీని యొక్క వాటా 2019-20 నాటికి ఎంతకు వచ్చిందంటే దాదాపు 58%కి వచ్చింది. అంటే గత కొంతకాలం నుండి జీవీఏకు సేవా రంగాల వాటా సగటున ప్రతి సంవత్సరం కూడా 58% సమకూర్చుతున్నది. అంటే బాగా ఎక్కువ వస్తుంది అనమాట. అంటే దీన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు మనం, అంటే మన దేశ జాతీయ ఆదాయానికి సంబంధించి ఆదాయాన్ని సమకూర్చడంలో మరి వ్యవసాయ పారిశ్రామిక రంగాలతో పాటు సేవా రంగం కూడా ఎక్కువ ఇంపార్టెంట్ ఉంది అనేది మన ఇక్కడ తెలియజేస్తుంది. మన యొక్క మరి ఆర్థిక సర్వే ప్రకారం చూసినట్టయితే భారత ఆర్థిక సర్వే 2019 కొంత సర్వే చేసింది. దాని ప్రకారం చూసుకున్నట్టయితే మన సేవా రంగంలోని ప్రధాన ఉపరంగాలైన వ్యాపారం కానీ, లేదా హోటల్స్ కానీ, లేదా రవాణా సాధనాలు కానీ, లేదా గిడ్డంగి వ్యవస్థ కానీ, సమాచారం కానీ, ప్రసార మాధ్యమాలు ఇవన్నీ కలిసి దాదాపు 18.1% వాటాను, అదేవిధంగా ద్రవ్య రంగము, రియల్ ఎస్టేటు, అదేవిధంగా మరి వృత్తిపరమైన సేవలు 24.5% గాను, ప్రభుత్వ పాలనకు సంబంధించి కానీ, రక్షణకు సంబంధించి కానీ, ఇతర సేవలకు సంబంధించిన కానీ చూసినట్టయితే 15.2% వాటాను కలిగి ఉన్నాయి. అంటే మన యొక్క ఆర్థిక వ్యవస్థలో అంటే ఈ యొక్క సర్వే ప్రకారం మన స్థూల జాతీయ ఉత్పత్తి విలువలో వీటి వాటా అనేది ప్రధానంగా ఎక్కువ ఉంది అనేది ఇక్కడ మనకి ప్రధానంగా కల్పిస్తుంది. అంటే ఈ రవాణా సాధనాలు, హోటల్స్ ద్వారా దాదాపు 18% ఆదాయం వస్తుంది ఒక సేవా రంగానికి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ కానీ, వృత్తిపరమైన సేవలు కానీ, ద్రవ్య రంగానికి సంబంధించిన కానీ చూసినట్టయితే దాదాపు 24.5% వాటా అందిస్తున్నాయి. అదేవిధంగా ప్రభుత్వ పాలనకు సంబంధించి కానీ, రక్షణ ఇలాంటి వాటి వల్ల 15% వాటా అనేది యొక్క సేవా రంగం ద్వారా మన యొక్క స్థూల ఉత్పత్తిలో మరి రావడం అనేది ప్రధానంగా జరుగుతుంది. అంటే దీన్ని బట్టి ఏం చెప్తుంది మనకి అంటే మన యొక్క జాతీయ ఆదాయంలో ఈ యొక్క సేవా రంగంలో స్థూల ఉత్పత్తిలో జోడించిన స్థూల ఉత్పత్తి విలువలో మరి సేవా రంగం వాటా అనేది మెరుగ్గా ఉంది, పెరుగుతూ ఉంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఇట్లా మనకి స్థూల ఉత్పత్తి విలువలో జోడించిన స్థూల ఉత్పత్తి విలువలో కూడా సేవా రంగం అనేది ఎక్కువ సమకూరుస్తుంది అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. ఇంకా రెండో ప్రాధాన్యత ఉపాధి అవకాశాలకు కూడా మరి సేవా రంగం తోడ్పడుతుంది. రెండో అంశం ఏంది ఇక్కడ, సేవా రంగం యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే ఉపాధి అవకాశాలు. అంటే మన భారతదేశానికి సంబంధించి శ్రామికులకి కావాల్సిన ఉపాధి అవకాశాలను కల్పించడంలో కూడా మనకి సేవా రంగంతో తోడ్పడుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మన యొక్క సేవా రంగంలో మరి ఉపాధి అనేది చాలా నాణ్యతతో కూడుకొని ఉండటమే కాకుండా తులనాత్మకంగా ఎక్కువ ప్రతిఫలం పొందగలిగే రంగము, అంటే ఎక్కువ ఆదాయాలు సమకూర్చే రంగము. ప్రధానంగా చూసినట్టయితే సమాచార విప్లవం అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది డెవలప్ అయిన తర్వాత బాగా పూర్తి స్థాయిలో అది అభివృద్ధి చెందిన తర్వాత మరి ఈ యొక్క ఉపాధి అవకాశాలు పెరగడం అనేది మరి ఇంకా ఎక్కువ వేగాన్ని సంతరించుకుంది. మన దేశంలో చూసినట్టయితే సేవా రంగంలో ఉపాధి పొందుతున్న వారి సగటు ఆదాయము ఇతర రంగాల్లో పనిచేస్తున్న వారి సగటు ఆదాయంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది. అంటే ఇతర రంగాలు అంటే ఇక్కడ మనకి ప్రధానంగా ప్రాథమిక రంగాలు మరియు ద్వితీయ రంగం అంటే వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగాలు ఉన్నాయి. సో ఈ ప్రాథమిక అంటే వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగాలతో ఉపాధి పొందుతున్న వాళ్ళతో పోలిస్తే మరి సేవా రంగంలో ఉపాధి ద్వారా పొందే ఆదాయాలు అనేది చాలా గణనీయంగా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ ఉపాధి అవకాశాలు ఇవ్వటమే కాకుండా నాణ్యతతో కూడి అధిక ఆదాయాన్ని అందజేసే ఉపాధి అవకాశాలు యొక్క సేవా రంగంలో లభ్యం కావడం ప్రధానంగా జరుగుతుంది. అదేవిధంగా మనం మరి ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది ఈ యొక్క సేవా రంగము అని చూసినట్టయితే 1950-51 సంవత్సరంలో
మన భారతదేశం మొత్తం ఆర్థిక వ్యవస్థను చూసుకున్నప్పుడు దాదాపు 17.3% సేవా రంగంలో ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. ఎప్పుడు మనకు స్వాతంత్రం వచ్చిన కొత్తలో, అంటే 1951లో. మరి అదేవిధంగా 2010 సంవత్సరం నాటి చూసుకుంటే అది 26.5% పెరిగింది. అంటే ఉపాధి అవకాశాలు అనేది పెరిగినాయి సేవా రంగంలో. అంటే సేవా రంగం అంటే ఏం చెప్పుకున్నాం, రవాణా రంగము, బ్యాంకింగ్, సమాచారము, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవన్నిట్లో. కాబట్టి మన స్వాతంత్రం వచ్చిన మొదట్లో అంటే 1951లో ఈ యొక్క సేవా రంగం ద్వారా ఉపాధి అవకాశాలు పొందే వాళ్ళు 17.3% ఉంటే అది 2010 నాటికి 26.5% పెరిగింది. మనం అదేవిధంగా 2018 లెక్కల ప్రకారం చూసుకున్నట్టయితే అది దాదాపు 31.45% పెరిగింది. అంటే ఉపాధి అవకాశాలు పెంచడంలో, కల్పించడంలో సేవా రంగం అనేది ఏమైంది ముఖ్యంగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. గత క్లాస్లో చెప్పుకున్నాం మనం. మరి ప్రాథమిక రంగంలో పనిచేసే వాళ్ళ శాతం తగ్గుతుందని చెప్పాను. ఉపాధి అవకాశాలు తగ్గినాయి. అవి ఎవరు కల్పిస్తున్నాయి? అన్ని కూడా పారిశ్రామిక సేవా రంగాలు కల్పిస్తున్నాయి. అంటే దాని యొక్క అవకాశాలు, దాని యొక్క ప్రాధాన్యత తగ్గి ఈ యొక్క పారిశ్రామిక సేవా రంగాల్లో ఉపాధి అవకాశాలు పొందే స్థాయి అనేది పెరుగుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇది దేనికి సూచిక? అభివృద్ధికి సూచికగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా ఇంకొక 3 అంశము, మరి మన యొక్క భారతదేశంలో మరి ఎగుమతులు చూసుకున్నట్టయితే కూడా ఎగుమతుల్లో కూడా సేవారంగ ఎగుమతుల ద్వారా మనం అనేక రకంగా, అంటే ఎక్కువ మొత్తంలో మరి విదేశీ మారక ద్రవ్యాన్ని, అంటే ఎగుమతులు ఎక్కువగా మనం కల్పిస్తూ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడంలో ముఖ్య స్థానంలో. అంటే ఇది ఇక్కడ మన యొక్క భారతదేశం యొక్క అంతర్జాతీయ చెల్లింపుల శేషంలోని అదృశ్య అంశాల ఖాతాలో సాధారణంగా మిగులు లేదా అనుకూల వ్యాపార శేషం ఉంటుంది. అంటే అంతర్జాతీయ వ్యాపారం చేసేటప్పుడు మిగులు వర్తక శేషము మనకి లోటు ఉండే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే సేవా రంగానికి సంబంధించి మనకి వ్యాపారం అనేది అనుకూలంగా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాబట్టి దీన్ని బట్టి మన యొక్క సేవారంగ ఎగుమతులు, సేవారంగ యొక్క ఎగుమతులు సేవారంగ దిగుమతుల కంటే ఎక్కువ ఉంటాయనేది అర్థమవుతుంది. అంటే ఎందుకంటే మన యొక్క దేశంలో సేవా రంగానికి సంబంధించిన ఎగుమతులేమో ఎక్కువ ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేది, కానీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేది తక్కువ ఉంది. అంటే మన యొక్క సేవా రంగంలో కొంత స్వయం సమృద్ధి సాధించడం అని చెప్పేసి దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ప్రధానంగా సమాచార సాంకేతిక విజ్ఞానము, అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎప్పుడైతే బాగా డెవలప్ అయిందో దాని యొక్క సాఫ్ట్వేర్ ఎగుమతులు వాటా మొత్తం సేవారంగ ఎగుమతుల్లో ఎక్కువగా ఉన్నాయి. అంటే మన దేశానికి సంబంధించిన సాఫ్ట్వేర్ పరిశ్రమ అనేది ఇతర దేశాలకి మరి అనేక రకమైన సేవలను అందించడం ప్రధానంగా జరుగుతుంది. సో దీనివల్ల మనకి మరి ఎగుమతుల వాటానేమో ఎక్కువ ఉండి దిగుమతుల వాటా తక్కువగా ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మన యొక్క భారతదేశం యొక్క సేవల ఎగుమతుల విలువ 2017-18లో చూసినట్టయితే 195.1 బిలియన్ డాలర్లుగా ఉండగా మరి అది 2018-19 నాటికి 205.8 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే మన యొక్క ఎగుమతులు పెరిగినాయి. 2017కి 2018 సంవత్సరానికే 19కే 195 నుంచి 205.8 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే ఇతర దేశాలకు మన యొక్క ఎగుమతులు అనేది బాగా పెరిగినాయి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి దిగుమతుల విలువ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 2018-19లో భారతదేశం యొక్క నికర ఎగుమతుల విలువ, అంటే ఎగుమతుల విలువ నుండి మన దిగుమతుల విలువ తీసేసిన తర్వాత, అంటే మనం ఎంత ఎగుమతి చేస్తాం ఇతర దేశాలకి, మన యొక్క సేవా రంగం నుంచి యొక్క ఉత్పత్తులు కానీ లేదా ఇతర అంశాలు కానీ ఇతర దేశాలకు ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, అదేవిధంగా ఇతర దేశాల నుంచి మనకి సేవా రంగానికి సంబంధించిన సేవల్ని ఎంతవరకు దిగుమతి చేసుకుంటున్నాం అనేది ఈ రెండింటి మధ్య తేడాన్ని చూసినట్టయితే మన యొక్క నికర ఎగుమతుల విలువ 81.9 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే మనం మిగులు ఉన్నాం అనమాట. సో కాబట్టి ఇట్లా మరి మన యొక్క సేవా రంగం అనేది ఇతర దేశాలకి మన సేవా రంగానికి సంబంధించిన ఎగుమతులను కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ మరి ఇది విదేశీ వ్యాపారంలో మనకి అనుకూలంగా ఉండడం అనేది ప్రధానంగా జరుగుతుంది అనమాట. సో ఇది ఒక అంశము. దీని తర్వాత మనం చూసుకున్నట్టయితే సేవా రంగంలో మరి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. సో మన దేశానికి సంబంధించి చెప్పుకున్నాం మనం, మన దగ్గర పెట్టుబడులు మూలధనం తక్కువ ఉంది కాబట్టి మనం ఏం చేసుకోవాలి, విదేశీ మూలధనాన్ని సాంకేతిక విజ్ఞానాన్ని కూడా మనం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం
మన యొక్క పారిశ్రామిక విధానంలో ప్రకటించుకోవడం జరిగింది. సో దానిలో భాగంగా మన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిలో మన దేశంలోకి సేవా రంగంలోకి వచ్చిన ఈ యొక్క పెట్టుబడులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2017-18లో 63.7% ఉంటే అది 2018-19 నాటికి 64.6%గా ఉన్నాయి. అంటే నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో కూడా పెరుగుదల ఏర్పడింది మనకి. అంటే అనేక దేశాలు, ఇతర దేశాల నుంచి మన దేశ సేవా రంగంలోకి ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగి దీని యొక్క అభివృద్ధి అనేది జరుగుతుంది. కాబట్టి దీనివల్ల మనకి అంతర్జాతీయ వ్యాపారంలో చెల్లింపుల శేషంపై అనుకూల ప్రభావం ఉంటుంది. సో ఇదొక అంశము. అయితే 2018-19 మధ్య కాలంలో చూసినట్టయితే భారతదేశంలో రెండింతలుగా నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినందువల్ల, అంటే మన దేశంలోకి ఎక్కువ రావడం వల్ల విదేశాల నుంచి ప్రత్యక్ష పెట్టుబడులు మరి మన దేశం 2014 మార్చి నుండి 2019 మార్చి మధ్య కాలంలో విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో చెప్పుకోదగ్గ పెరుగుదల అనేది సంభవించింది. అంటే మనం అనుకూలంగా ఉంది విదేశీ వ్యాపార చెల్లింపుల శేషము. అంటే ఎగుమతులు, మన విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో ఏం చేస్తాం, ఎగుమతులు దిగుమతులు వస్తాం. సో అంటే మన ఎగుమతులు వాటా ఎక్కువ ఉంది, దిగుమతులు వాటా తక్కువగా ఉన్నప్పుడు మనకు అనుకూలంగా ఉంటుంది అనమాట. సో కాబట్టి దానివల్ల ఏమైందంటే మన స్థూల దేశీయ ఉత్పత్తిలో సేవా రంగం వాటా 60% పైగా ఉన్నందున ఈ రంగంలోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అంటే మన దేశంలో సేవా రంగాల యొక్క అభివృద్ధికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు చాలా ఉపయోగపడుతున్నాయి. సో అదేవిధంగా ఈ యొక్క దేశీయోత్పత్తిలో దీని వాటా, అంటే సేవా రంగ వాటా దాదాపు 60% ఉంది. కాబట్టి మరి మనకి అనుకూలమైన వ్యాపార శేషం, అంటే విదేశీ వ్యాపార చెల్లింపుల్లో అనుకూలంగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇట్లా మనకి మరి ఈ యొక్క సేవా రంగం అనేది ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానీ, అదేవిధంగా మరి జీడిపిలో అంటే లేదా జీవీఏలో మరి వాటాని కలిగి ఉండడంలో కానీ, అదేవిధంగా ఎగుమతుల విలువలో కానీ, ఎగుమతులు పెంచడంలో కానీ, అదేవిధంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని మరి ఆకర్షించడంలో కానీ మన యొక్క సేవా రంగం అనేది మరి చాలా ప్రాధాన్యత కలిగిందని చెప్పేసి ఈ అంశాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో భాగంగా తృతీయ రంగానికి సంబంధించి ఈ యొక్క పాఠ్యాంశంలో సమాచార సాంకేతిక పరిజ్ఞానము మరియు వ్యాపార సంబంధిత సేవల నిర్వహణ అనే అంశాన్ని గురించి మనం చర్చిద్దాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, BPM, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అనే అంశాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సమాచార సాంకేతిక పరిజ్ఞానము, వ్యాపార సంబంధిత సేవల నిర్వహణ, దీన్ని మనం IT, BPM అన్నాం. ఏంటి అసలుకి BPM, వ్యాపార సంబంధిత సేవల నిర్వహణ అంటే ఏంటి? సమాచార సాంకేతిక పరిజ్ఞానం సంబంధించి అంటే సంస్థల యొక్క నిర్మాణం మరియు నిర్వహణ, వాటి యొక్క నియంత్రణ మరియు అంచనా, అభిలషణీయ రాబడి ప్రవాహము, ఎంత ఆదాయం అనేది, అదేవిధంగా ఆ సంస్థ యొక్క లక్ష్యాలు, మరి ఉద్యోగులు, వినియోగదారుల యొక్క భాగస్వామ్యాలు మొదలైన వాటికి సంబంధించిన సంస్థలో పనిచేస్తూ సంస్థ బయట ఉండి సేవలు అందించే ప్రక్రియనే మనం వ్యాపార సంబంధిత సేవల నిర్వహణ లేదా బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. ఏంటి అంటే ఏదైనా ఒక సంస్థకు సంబంధించి మనం సంస్థలో పనిచేస్తూ లేదా సంస్థ బయట నుండి కూడా, అంటే ఆన్లైన్ ద్వారా కూడా పనిచేస్తూ మనం ఆ యొక్క నిర్వహణకు సంబంధించి, నియంత్రణకు సంబంధించి, ఆ సంస్థ యొక్క లక్ష్యాలని అనుసరిస్తూ ఆ యొక్క సంస్థలకి రాబడి ఎట్లా వస్తుంది, అభిలేషన్ రాబడి, ఆ అన్ని ఒక అంశాల గురించి మరి సేవలను అందించే ప్రక్రియ. అంటే సంస్థ లోపల ఉండి పనిచేయచ్చు వాళ్ళు ఆఫీస్ పరంగా, సంస్థ బయట నుంచి కూడా వాళ్ళ యొక్క సేవలను అందించవచ్చు అనమాట. సో అలాంటి ప్రక్రియని మనం వ్యాపార సంబంధిత సేవల నిర్వహణ లేదా బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్లో చాలా రకాల సంస్థలు ఉన్నాయి, అవి కూడా మనం తెలుసుకుందాం. అయితే మన దేశానికి సంబంధించి మరి గత 2 దశాబ్దాల నుండి భారతదేశ సేవల ఎగుమతుల్లో
మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఏంది, వ్యాపార సంబంధిత సేవల నిర్వహణలో ఈ యొక్క సమాచార సాంకేతిక విజ్ఞానం అనేది అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది. కాబట్టి ఈ రెండింటిని యొక్క అనుసంధానంగా ఈ యొక్క నిర్వహణ ఉంటుందన్నమాట. సేవల నిర్వహణ వ్యాపార సంబంధమైంది. కాబట్టి మన భారతదేశ సేవల ఎగుమతుల్లో ఈ ఐటీ బీపీఎం ప్రధాన భూమికని పోషిస్తుంది. ఏది గత 2 దశాబ్దాల నుంచి. సో అంతకుముందు మనం ఆ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అంటే సాంకేతిక విజ్ఞానంలో కొంచెం వెనుకబడి ఉన్నాం. కాబట్టి అంతకుముందు వాటిలో మనం పాత్ర తక్కువ ఉండేది. కానీ ఏదైతే కనుక మనకి గత 20 సంవత్సరాలు అంటే ఆర్థిక సంస్థలు ప్రవేశపెట్టిన తర్వాత సో ఈ యొక్క సేవా రంగంలో మార్పు వల్ల మనం ప్రస్తుతం 2019 ఆర్థిక సర్వే ప్రకారము మరి 2019 మార్చిలో ఈ యొక్క ఐటీ బీపీఎం పరిశ్రమల ద్వారా మరి మన దేశం నుంచి జరిగిన ఎగుమతుల విలువ దాదాపు 177 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది అని చెప్పవచ్చు మనం. అంటే ఈ యొక్క వ్యాపారంలో మనం అంటే ఐటీ బీపీఎం సేవల యొక్క ఎగుమతుల్లో మనం చాలా ముందున్నామని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఈ యొక్క ఐటీ బీపీఎం అనేది కేవలం వ్యాపార పరంగానే కాకుండా మరి ఉపాధి అవకాశాలు అంటే దేశంలో ప్రజలకు అంటే ఏదైతే ఉన్నారో ప్రజలకి మనకి అవకాశం ఉన్న ప్రజలు, ఉపాధి కోసం అవకాశం ఉన్న ప్రజలు అయితే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాన్ని కల్పించడంలో కూడా మరి అదనపు విలువను చేకూర్చడంలో కూడా ఈ యొక్క సమాచార సాంకేతిక పరిజ్ఞానము అదేవిధంగా వ్యాపార సంబంధిత సేవల నిర్వహణ అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఈ యొక్క ఐటీ సేవలు అనేది ప్రధానంగా మరి మనకు ఈ యొక్క ఐటీ బీపీఎం సేవలు అనేది ప్రధానంగా ఎన్ని రకాల సేవలను అందిస్తుంటే వాటిని 4 రకాలుగా వర్గీకరిస్తున్నాం మనం. ఈ యొక్క ఐటీ బీపీఎం సేవలను ప్రధానంగా మనం 4 రకాలుగా వర్గీకరించున్నాం. ఏంటవి? ఒకటి ఐటీ సేవలు అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించిన సేవలు. రెండోది సాఫ్ట్వేర్ మరియు ఇంజనీరింగ్ సంబంధించిన సేవలు. సాఫ్ట్వేర్ అంటే ఏదైనా ఒక కొత్త నూతన విధానాన్ని నూతన కల్పనకు సృష్టించడం అనమాట సాఫ్ట్వేర్ అనేది. సో అదేవిధంగా ఇంజనీరింగ్కి సంబంధించి ఇంకా 3వ అంశము మనం బీపీఎం అంటే నేను చెప్పుకున్న బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటే వ్యాపారానికి సంబంధించిన సేవలను నిర్వహించడము. అది సంస్థ లోపల నుండి చేయొచ్చు మనం ఆ సేవని, సంస్థ బయట నుండి కూడా మనం ఆన్లైన్ క్రమం ద్వారా లేదా ఇతర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దాన్ని ఉపయోగించి కూడా మనం సేవలు అందించవచ్చు అనమాట. సో దాన్ని మనం బీపీఎం అంటాను. కాబట్టి 3వ అంశం బీపీఎం. ఇంకా 4వది హార్డ్వేర్ సేవలకు సంబంధించి. సో కాబట్టి ఇట్లా ఈ యొక్క ఐటీ బీపీఎం అనేది మన దేశంలో సేవలకు సంబంధించి 4 రకాలుగా వర్గీకరిస్తున్న దాన్ని. ఒకటి ఐటీ సేవలు, 2 సాఫ్ట్వేర్ మరియు ఇంజనీరింగ్ పరిశ్రమకు సంబంధించి, అదేవిధంగా 3వది బీపీఎం, 4వది హార్డ్వేర్. అయితే నాస్కమ్ అనే సంస్థ అంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన ప్రకారము మన యొక్క దేశంలో మొత్తం ఐటీ బీపీఎం సేవల్లో 2018-19 ప్రకారము ఈ యొక్క ఐటీ రంగానికి సంబంధించిన సేవలు మరి 51.2% వాటాని, అదేవిధంగా సాఫ్ట్వేర్ మరియు ఇంజనీరింగ్ సేవలు 20.6%, అదేవిధంగా బీపీఎం సేవలు 19.7%, అదేవిధంగా హార్డ్వేర్ సేవలు 8.5% యొక్క వాటాలను కలిగి ఉన్నాయి అన్నమాట. ఏది? ఈ యొక్క ఐటీ బీపీఎం సేవల్లో ఈ 4 వాటాలలో ప్రధానంగా ఐటీ సేవలు అనేది ఎక్కువ వాటాన్ని కలిగి ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. వీటి ద్వారా వచ్చే మనకి సేవలు కానీ ఆదాయం కానీ. సో అయితే మరి ఈ యొక్క ఐటీ బీపీఎంకి సంబంధించిన ఎగుమతులని మన దేశానికి సంబంధించిన చూసినట్టయితే మన దేశాల వారీగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ లేకపోతే వ్యాపార సంబంధిత సేవలకు సంబంధించి కానీ ఈ యొక్క ఐటీ బీపీఎం సేవల ఎగుమతులను పరిశీలించినప్పుడు మన దేశానికి సంబంధించి అమెరికా మన దేశ ఐటీ బీపీఎం ఎగుమతుల్లో ప్రధాన వాటాన్ని కలిగి ఉందన్నమాట. అంటే మన దేశం నుంచి ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించిన కానీ లేకపోతే వ్యాపార సంబంధిత సేవల నిర్వహణలో మనం అమెరికాకి ఎక్కువ ఎగుమతుల్ని పంపించడం అనేది ప్రధానంగా జరుగుతుంది. సో అదేవిధంగా 2018-19లో మన దేశంలో చేసిన ఐటీ బీపీఎం ఎగుమతుల్లో అమెరికా యొక్క వాటా 62% ఉంది. అంటే ఇండియా అమెరికాకు ఎగుమతి చేసిన ఐటీ బీపీఎం సేవల ద్వారా ఎంత వస్తుందంటే ఆదాయము దాదాపు 2018-19 లెక్కల ప్రకారము 84 బిలియన్ అమెరికా డాలర్లు పొందుతున్నాం. అంటే మన యొక్క ఐటీ బీపీఎం ఎగుమతుల్ని అమెరికాకి 62% కలిగి ఉంటే ఆ 62% ఎగుమతుల ద్వారా మన దేశానికి వచ్చిన విదేశీ మారక ద్రవ్యము 84 బిలియన్ అమెరికన్ డాలర్లు అంటే చాలా ఎక్కువ కలిగి ఉన్నాం మనం. అదేవిధంగా ఇండియా యొక్క ఐటీ బీపీఎం ఎగుమతుల్లో
అధిక వాటా కలిగిన రెండో దేశం ఏంటంటే ఇంగ్లాండ్. అంటే మన అమెరికాకి ఇంగ్లాండ్కి మన యొక్క సేవల్ని విస్తరించడమే జరుగుతుంది. ఇది దాదాపు 17% వాటాను కలిగి ఉందన్నమాట. సో తర్వాత మిగతా యూరోప్ దేశాలు, ఎందుకంటే ఇంగ్లాండ్ని మినహాయించి చూసుకున్నట్టయితే మిగతా యూరోప్ దేశాలన్నీ కూడా మరి 11.4% మనం దేశం నుంచి ఎగుమతులు పంపిస్తున్నాం. అదేవిధంగా మన ఎగుమతులు ఆసియా పసిఫిక్ ప్రాంతాలు చూసుకున్నట్టయితే దాదాపు 7.6% వాటాలను కలిగి ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఈ ఐటీబీపీఎంకి సంబంధించి మరి ఇంకా అభివృద్ధి చేయడం కోసం, ఈ యొక్క సేవలను విస్తృతి చేయడం కోసం ప్రభుత్వం కొన్ని రకాల చర్యలను ప్రధానంగా తీసుకోవడం జరుగుతుంది. ఏంటి అంటే ఐటీబీపీఎం రంగంలో నవకల్పనను సాంకేతిక అభివృద్ధికి తీసుకున్న చర్యల్లో మరి స్టార్టప్ ఇండియా అనేది ఒక భాగం. దాన్ని మనం స్టార్టప్ ఇండియా. ఏంటి స్టార్టప్ ఇండియా అంటే దేశంలో పరిశ్రమల్లో వ్యవస్థాపకులను ప్రోత్సహించడం. అంటే ఎవరైతే కనుక పరిశ్రమలు స్థాపిద్దామని ఆలోచన కలిగి ఉన్నారో వాళ్ళని ప్రోత్సహిస్తూ అదేవిధంగా వాళ్ళ యొక్క ఉద్యోగాలని కల్పించడం కోసం స్టార్టప్ లేదా స్టాండప్ ఇండియా అనే ఒక ప్రోగ్రామ్ని మన భారతదేశానికి సంబంధించి 2015 ఆగస్టు 10 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన ప్రధాని మరి మోడీ గారు ప్రారంభించడం అనేది జరిగింది. సో దీనిలో భాగంగా మరి ఈ యొక్క స్టార్టప్ ఇండియా కంపెనీ స్టార్టప్ ఇండియా అనే స్లోగన్ సంబంధించి దీంట్లో భాగంగా ఏం చేస్తారంటే వ్యవస్థను ప్రోత్సహించడం కోసము దాదాపు ఏదైనా ఒక పరిశ్రమకు సంబంధించిన ఒక వ్యవస్థాపకుడి కనుక పరిశ్రమల ద్వారా పెట్టుబడులు పెడితే అతనికి దాదాపు 3 సంవత్సరాల వరకు పన్ను మినహాయింపించే విధంగా ఈ స్టార్టప్ ఇండియా ప్రోగ్రాంలో మరి తీసుకోవడం జరిగిందనమాట. అదేవిధంగా ఆ యొక్క పరిశ్రమలకి ప్రత్యేకంగా కొంత నిధులు కూడా కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వం భావించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కనుక స్టార్టప్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ఎవరికైతే ముందుకు వస్తున్న వ్యవస్థాపకులు వాళ్ళని ప్రోత్సహించడం కోసం సింగిల్ విండో సిస్టమ్ అంటే ఏంది, పారిశ్రామిక అనుమతులు మొత్తం కూడా ఒకే విధానం ద్వారా, అంటే ఒక పాలన ద్వారా, అంటే ఒకే చోట అనుమతులు పొందే విధంగా ఈ యొక్క సింగిల్ విండో సిస్టాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో కాబట్టి ఇట్లా అంటే మన దేశంలో ఐటీబీపీఎం యొక్క అభివృద్ధిని పెంచడం కోసం మరి స్టార్టప్ ఇండియా అని చెప్పేసి, అదేవిధంగా జాతీయ సాఫ్ట్వేర్ ఉత్పత్తి విధానం అని చెప్పేసి, తర్వాత ఆంజల్ పన్నుకు సంబంధించిన సమస్యల నిర్మూలనకు ప్రత్యేకంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అదేవిధంగా నాస్కమ్ అధ్యయనం ప్రకారము ఇండియా స్టార్టప్ వ్యాపారంలో మరి ప్రపంచంలో మనం దాదాపు 3వ స్థానం కలిగి ఉన్నాం. ఏంటి, చైనా 206 కంపెనీలతో మొదటిది, అమెరికా సెకండ్ ప్లేసు, తర్వాత మన యొక్క ఇండియా 24 యూనికార్న్ స్టార్టప్ సంఖ్యలతో 3వ స్థానంలో ఉండటం అనేది జరిగింది. అయితే మన యొక్క యూనికార్న్ సంస్థలు అంటే ఏంటి అసలు ప్రధానంగా ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకుందాం. ఏమంటున్నాం మనం, నాస్కమ్ అధ్యయనం ప్రకారము మన యొక్క ఐటీబీపీఎం సేవలకు సంబంధించి మనం ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉన్నాము. అంటే చైనా మొదటి స్థానము, అమెరికా 2వ స్థానము, 24 యూనికార్న్ అంటే స్టార్టప్ సంఖ్యలతో ఇండియా 3వ స్థానంలో అని చెప్పుకున్నాం. అంటే యూనికార్న్ సంస్థలు అంటే ఏంటి, 24 యూనికార్న్ సంస్థలు అంటే ఏంటి అంటే ఏదైతే కనుక ఒక పరిశ్రమ 7,500 కోట్ల పెట్టుబడితో మరి ఒక కంపెనీని స్టార్ట్ చేసిన ఒక పరిశ్రమని, అలాంటి కంపెనీ మనం యూనికార్న్ సంస్థ అంటాం. 7,500 కోట్ల పెట్టుబడితో ఒక పరిశ్రమని కనుక ఏర్పాటు చేసినట్టయితే అలాంటి పరిశ్రమ మనం యూనికార్న్ సంస్థ అని చెప్పేసి అంటాం అనమాట. అయితే మరి మన దేశంలో దాదాపు 21 కంపెనీలు, అంటే 24 ప్రజెంట్ దీని ప్రకారము 24 యూనికార్న్ స్టార్టప్ సంఖ్యలతో 3వ స్థానం ఉంది. అంటే 7,500 కోట్ల పెట్టుబడితో కలిగిన పరిశ్రమ దాదాపు మన దేశంలో 24 ఉన్నాయి అన్నమాట. సో కాబట్టి చైనా, అమెరికా తర్వాత మనం ఇండియా అనేది 3వ స్థానంలో ఉంది. అయితే ఇండియా యూనికార్న్ సంస్థలకు సంబంధించి దాదాపు ఒక 55% సంస్థలు బెంగళూరులో ఉన్నాయి. కాబట్టి మనం ఏం చెప్తుంటే దీన్ని బెంగళూరుని భారత యూనికార్న్ రాజధానిగా చెప్తాం. మనం యూనికార్న్ సంస్థల యొక్క రాజధానిగా మనం బెంగళూరుని చెప్పుకుంటాం. ఎందుకంటే దాదాపు 55% యూనికార్న్ సంస్థలు, అంటే 7,500 కోట్ల కంటే పెట్టుబడి కలిగిన సంస్థలు ఉన్న దాంట్లో 50% బెంగళూరులో ఉన్నాయి. మిగతాయి ఢిల్లీ, ముంబైలో ఉండటం అనేది ప్రధానంగా జరిగింది. ఇట్లా మన దేశంలో ఐటీబీపీఎం సేవలను విస్తృతం చేయడం కోసం, దాని ద్వారా ఇంకా ఎక్కువ ఆదాయాన్ని సంపాదించడం కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. అయితే ఈ 24 మనకి ఏదైతే యూనికార్న్ సంస్థలు ఉన్నాయో వాటిలో ప్రధానంగా మన దేశంలో పనిచేస్తున్న సంస్థలు చూసుకున్నట్టయితే
పేటిఎం సంస్థలు కానీ, అదేవిధంగా ఓయో రూమ్స్ అని, అదేవిధంగా ఓలా సంస్థలు కానీ, ఊడాన్ అని, స్విగ్గీ అని, ఇట్లా స్విగ్లీ అంటే ఇవి అన్నీ కూడా అంటే సంస్థ లోపల ఉండి సంస్థ బయట ఉండి కూడా. స్విగ్గీ అంటే మనకి ఆహారాన్ని అందిస్తుంటాయి మనం ఆన్లైన్ ద్వారా చేసుకుంటే. సో ఇట్లా పేటిఎం సంస్థ మనకి తెలుసు. ఆన్లైన్లో మనం ఏ బిల్లులైనా కొట్టడానికి కావాల్సిన ఒక పేటిఎం అనేది ఒక యాప్ ద్వారా. ఇట్లా పేటిఎం సంస్థ అది ఒక సంస్థ. ఇట్లా మరి మన దేశంలో దాదాపుగా 24 సంస్థలు, యూనికార్న్ సంస్థలు అనేది మన దగ్గర ఉండటం జరిగింది. సో ఇట్లా మన యొక్క భారత ప్రభుత్వము ఐటీకి సంబంధించి, బీపీఎం సేవలకు సంబంధించి మరి ప్రపంచంలో మరి అగ్రస్థానంలో ఉండాలనే ఆలోచనతో అనేక రకమైన చర్యలు తీసుకోవడం అనేది జరిగింది. ఇది సేవా రంగంలో ప్రస్తుతము విప్లవాత్మకమైన మార్పుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ. మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో భాగంగా తృతీయ రంగం పాఠ్యాంశం నుంచి మరి రవాణా వ్యవస్థ గురించి మనం తెలుసుకున్నాం. ఆర్థిక వ్యవస్థలో మరి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి జరగాలంటే రవాణా వ్యవస్థ అనేది చాలా మన్నికగా ఉండాలి, సౌకర్యవంతంగా ఉండాలి. సో అప్పుడు దేశం అనేది అభివృద్ధి వైపు పోవడానికి ఇది ఒక ముఖ్య అంశంగా మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. సో అలాంటి రవాణా వ్యవస్థ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ రవాణా వ్యవస్థ, సో రవాణా వ్యవస్థ దీని యొక్క ఇంపార్టెంట్ ఏంటి మనకి అనేది తెలుసుకుందాం. మన యొక్క శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ నిర్వహించే పాత్రను ఆర్థిక వ్యవస్థలో రవాణా వ్యవస్థ నిర్వహిస్తుంది అనమాట. అంటే మన యొక్క శరీరంలో ప్రతి అవయము పనిచేయాలంటే ఆ నాడీ వ్యవస్థ ఏదైతుందో రక్త ప్రసరణ వ్యవస్థని తీసుకెళ్లే నరాలు ఏదంటే నాడీ వ్యవస్థ అది అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది ఏ అవయవం పనిచేయాలన్నా కానీ. సో అలాగే ఆర్థిక వ్యవస్థలో కూడా మనకి నాడీ వ్యవస్థ అంటే రక్త ప్రసరణ వ్యవస్థ ఏ విధంగా అయితే మన యొక్క శరీరాన్ని ముందు తీసుకోవడం కానీ అవయవాలు పనిచేయడంలో తోడ్పడుతుందో, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థని ముందుకు నడిపించడంలో మరి ఈ రవాణా వ్యవస్థ అనేది ప్రధానంగా ఉంటుందన్నమాట. సో ఈ రవాణా వ్యవస్థ ప్రధానంగా 4 సాధనాల ద్వారా నడుస్తుంది. అంటే రవాణా మార్గాలు ప్రధానంగా 4 రకాలు. అవేంటి? ఒకటి రోడ్డు రవాణా, 2 రైల్వే రవాణా, 3 వాయు రవాణా, 4 జల రవాణా. సో ఈ ప్రధానంగా రవాణా వ్యవస్థ యొక్క ప్రధాన సాధనాలు ఇవన్నీ. సో ఇవి మరి ఏంటి, వాటి యొక్క ప్రాధాన్యత ఏంటి, వాటి పరిస్థితి ఎట్లుంది మన దేశంలో? సో ఆ అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానిలో భాగంగా ముందుగా రోడ్డు రవాణా గురించి తెలుసుకుందాం. రోడ్డు రవాణా ప్రాధాన్యత ఏంటి, మన దేశంలో రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంది అనేది ఇందులో తెలుసుకుందాం. మన యొక్క భారతదేశంలో స్థూల దేశీయోత్పత్తికి ఆదాయాన్ని సమకూర్చడంలో అంటే ప్రయాణికులను కానీ సరుకులను కానీ రవాణా చేయడంలో రోడ్డు రవాణాదే ప్రధాన కీలక పాత్రగా ఉందన్నమాట. ఆర్థిక వృద్ధి అనేది వేగంగా జరగడానికి దేశంలో మంచి రహదారి వ్యవస్థ ఉంటేనేది సాధ్యమైంది. అంటే ఇక్కడ మన దేశంలో ఉన్న రవాణా వ్యవస్థలో ప్రధానంగా ఆదాయాన్ని సమకూర్చన్నా కానీ లేదా సరుకులను కానీ ప్రయాణికులను కానీ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరవేయాలన్నా కానీ రోడ్డు రవాణా అనేది ప్రధానంగా తోడ్పడుతుంది. ఎందుకంటే ఈ రోడ్డు రవాణాని ఏ మార్గంలో అయినా మనం ఏర్పాటు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కొండ ప్రాంతాల్లో కానీ, గుట్ట ప్రాంతాల్లో కానీ, పర్వత ప్రాంతాల్లో కానీ రోడ్డు మార్గాల్ని ఏర్పాటు చేయడం అనేది చాలా తేలికైంది. అదేవిధంగా పరిశ్రమలకి మరి ముడి పదార్థాలను అందించడానికి కోసం, అదేవిధంగా తయారైన వస్తువులు మార్కెట్ తరలించడంలో కూడా ప్రధానంగా రోడ్డు రవాణా అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. కాబట్టి మన దేశంలో ఇది చాలా ప్రాధాన్యత కలిగి ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏ దేశంలో అయితే కనుక మంచి రహదారి వ్యవస్థ కలిగి ఉంటుందో ఆ దేశము వేగంగా అభివృద్ధి చెందడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. సో మరి ఈ రోడ్డు రవాణా అనేది దీని యొక్క ప్రాధాన్యత ఏంటి, మన దేశంలో దీని యొక్క అంశాలు ఏంటి ప్రధానంగా చూద్దాం. సో 2017-18లో మన స్థూల దేశీయోత్పత్తిలో రవాణా రంగం వాటా మరి 4.77% ఉంది. అంటే మొత్తం 4 రంగాలు కలిపి రోడ్డు రవాణా, అదేవిధంగా రైల్వే రవాణా,
అదేవిధంగా వాయు రవాణా, జల రవాణా, ఎన్ని రంగాలు అంటే ఈ 4 రంగాల యొక్క వాటా 4.77% ఉంటే ఇందులో కేవలం రోడ్డు రవాణాకు సంబంధించి 3.06% ఉంది. అంటే ఎక్కువ భాగం, అంటే మన దేశీయ ఆదాయంలో స్థూల దేశోత్పత్తిలో చాలా ఎక్కువ భాగం, అంటే 4.7 అంటే దాదాపు 5%లో దాదాపు 3% వాటా రోడ్డు రవాణా ద్వారానే ఆదాయం సమకూరుస్తుంది స్థూల దేశోత్పత్తికి. అంటే దీన్ని బట్టి మనం మరి ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. మన ఆదాయాన్ని ఎక్కువగా తీసుకురావడంలో దేశానికి రోడ్డు రవాణా అనేది ప్రధానంగా దోహదపడుతుంది రవాణా రంగానికి సంబంధించి. అదేవిధంగా రెండో అంశం చూసుకున్నట్టు మనం మొత్తం ప్రయాణికుల రవాణాలో 69%, మొత్తం సరుకుల రవాణాలో 90% రోడ్డు రవాణా ద్వారానే జరుగుతుంది. అంటే ప్రయాణికులు అనేక మార్గాల ద్వారా మనం ప్రయాణిస్తుంటాం. సో ఈ అనేక అంటే 4 రకాలని చెప్పుకున్నాం, రోడ్డు, రైల్వే, అదేవిధంగా వాయు, జల రవాణా. ఈ అన్నిట్లో పోల్చుకున్నప్పుడు కేవలం రోడ్డు రవాణా ద్వారా 69% మంది ప్రయాణికులు, దాదాపు 70% ప్రయాణికులకు రవాణా సాధనంగా ఏముందంటే రోడ్డు రవాణా ఉంది, అందరికి అందుబాటులో ఉంది. అదేవిధంగా సరుకు రవాణాలో కూడా, అంటే మార్కెట్కి తరలించడం కానీ సరుకుని, లేదా కనుక ముడి పదార్థాన్ని మరి పరిశ్రమలకు తరలించడంలో కానీ, ఇట్లా ఈ యొక్క సరుకుల్ని రవాణా చేయడంలో కూడా 90% రోడ్డు రవాణానే జరుగుతుంది. అంటే మిగతా 10% మిగతా 3 రవాణా మార్గాల ద్వారా జరుగుతుంది. అంటే ఆదాయంలో ఎక్కువ భాగం రోడ్డు రవాణా ద్వారా వస్తుంది. అదేవిధంగా ప్రయాణికులు కానీ సరుకుని రవాణా చేయడంలో కూడా దాదాపు 90% మరి రోడ్డు రవాణా ద్వారానే జరుగుతుంది అనమాట. ఇంకా 3వ అంశము, మన దేశంలో జాతీయ రహదారుల అభివృద్ధి, వాహనాల చట్ట అమలును పర్యవేక్షిస్తూ సంబంధిత విధానాల రూపకల్పన బాధ్యతను మన కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ చూసుకుంటుంది. అంటే మన యొక్క దేశంలో రహదారులు ఉన్నాయి, మనకి రహదారులు రకరకాలు ఉన్నాయి. ఏంటంటే ఇవి గ్రామ రహదారులని, తర్వాత జిల్లా రహదారులని, అదేవిధంగా రాష్ట్ర రహదారులని, అదేవిధంగా మరి జాతీయ రహదారులు, అంతర్జాతీయ రహదారులు ఉన్నాయట. సో ఇందులో ప్రధానంగా జాతీయ రహదారులు చాలా ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి కలిపే రహదారిని మనం జాతీయ రహదారులు అంటాం. సో ఈ యొక్క జాతీయ రహదారులు అనేది అభివృద్ధి చేయాలి. ఎందుకంటే అక్కడ ఆర్థిక వ్యవస్థ మరి మనందా చెప్పినట్టు ముందుకు నడవాలంటే ఈ యొక్క రహదారుల అభివృద్ధి అనేది జరగాలి. దీనికోసం మరి ఈ యొక్క రహదారుల అభివృద్ధి అనేది, అదేవిధంగా వాహనాల చట్టాన్ని అమలు చేయడానికి కోసం కేంద్ర స్థాయిలో మరి ఒక రోడ్డు రవాణా సంబంధించి, అదేవిధంగా దానికి సంబంధించి ఒక మంత్రిత్వ శాఖ, రహదారుల మంత్రిత్వ శాఖ అనేది ఈ యొక్క అంటే జాతీయ రహదారుల అభివృద్ధి మొత్తం అంశాన్ని కూడా పరిశీలిస్తుంటుంది. సో అదేవిధంగా 4వ అంశం చూసుకున్నట్టయితే దేశంలోని మారుమూల వెనుకబడిన ప్రాంతాలను మార్కెట్లతో, అదేవిధంగా వ్యాపారంతో కలపవేయడం, అంటే మమేకం చేయడంతో పాటు ఆ ప్రాంతంలో పెట్టుబడులను ఆకర్షించడంలో మంచి రహదారి వ్యవస్థ ఎంతగానో ఉపకరిస్తుందని చెప్పుకోవచ్చు. అంటే ఇందా మనం చెప్పినట్టు ఏ మారుమూల ప్రాంతానికైనా అర్థమైందా, సో ఏ మరి పర్వత ప్రాంతానికైనా రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయడం చాలా మరి తేలికైన పని. రైల్వే కానీ లేదా కనుక గంగా వైమానిక ఇలాంటి చాలా కష్టం, తర్వాత ఖర్చుతో కూడి ఉంటుంది, ఎక్కువ ఖర్చుతో. కానీ ఈ యొక్క రోడ్డు మార్గాల్ని మనం ప్రతి మారుమూల ప్రాంతాలకు కూడా ఏర్పాటు చేయడానికి మరి చాలా అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా వెనుకబడిన ప్రాంతాలని మార్కెట్లతో కలపాలంటే, మరి వ్యాపారస్తుల్ని అంటే వ్యాపారంతో మమేకం చేయాలంటే ఈ యొక్క రహదారి మార్గాలే కలుపుతుంటాయి. అంటే ఒక ప్రాంతానికి మధ్య ఈ యొక్క మార్కెట్లని అనుసంధానం చేసి అభివృద్ధి చేయడంలో ఆ ప్రాంతాలని ఈ యొక్క రవాణా వ్యవస్థ అనేది చాలా తోడ్పడుతుంది. అదేవిధంగా మరి పెట్టుబడులని ఆకర్షించాలంటే కూడా, మన దేశంలోకి పెట్టుబడి రావాలంటే కూడా రోడ్డు అంటే రహదారి వ్యవస్థ చాలా చక్కగా ఉండాలి. ఎందుకంటే బహుళజాతి సంస్థలు మన యొక్క దేశంలో పెట్టుబడులు పెట్టి ఆ యొక్క వ్యాపారం కొనసాగించే వాళ్ళకి ముడి సరుకులు తీసుకురావడం కానీ, సరుకు లేదా కనుక తయారు వస్తువుని ఇతర ప్రాంతాలకు చేరవేయడం కానీ, ఇవన్నిటి కూడా రహదారి మార్గాలు ఉంటేనే ఆ యొక్క ప్రాంతాలు అంటే అభివృద్ధి చెందగలుగుతాయి, వెనుకబడిన ప్రాంతాలు అయినప్పటికీ. సో ఇది ఒక అంశం. మనకి 5వ అంశము, రోడ్డు రవాణా, రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు సమ్మిళితంగా కల్పించే రవాణా సౌకర్యము అభివృద్ధికి ఆధారమవుతుంది. అంటే ఇక్కడ అంటే రోడ్డు రవాణా ఏదైతే ఉందో, రైల్వేలు పోలేని మార్గానికి రోడ్డు రవాణా పోతాయి ఇక్కడ. అదేవిధంగా రైల్వేలకి అనుసంధానంగా రోడ్డు రవాణా వ్యవస్థ ఉండాలి, కలపవాలి.
అదేవిధంగా ఈ యొక్క రైల్వే వ్యవస్థ అనేది ఓడరేవులకి దగ్గరికి చేర్చే విధంగా ఉండాలి. ఇట్లా ఎన్ని విమానాశ్రయాలు ఇవన్నీ సమ్మిళితంగా కల్పించడం వల్ల రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెంది అది దేశ అభివృద్ధికి ఆధారం అవుతుంది. సో ఇదొక అంశము. సో ఇంకా నెక్స్ట్ అంశం రోడ్డు రవాణాకు సంబంధించి చూసినట్టయితే 2018 మార్చి 31 నాటికి మన భారతదేశంలో మొత్తం కూడా 59.64 లక్షల కిలోమీటర్ రహదారి మార్గం కలిగి ఉంది మన దగ్గర. సో ఇది 2019 మార్చి నాటికి దాదాపు 1.32 లక్షల కిలోమీటర్ల జాతీయ రహదారి మార్గం కలిగి ఉండడం జరిగింది. అంటే మనం రోడ్డు మార్గాలను చాలా విస్తృతపరిచినాం. ఎందుకంటే మన దేశంలోకి పెట్టుబడుల్ని ఆకర్షించాలంటే అంటే రవాణా వ్యవస్థ అనేది చాలా సక్రమంగా ఉండాలి. సో దాని గురించి మనం మరి అనేక రకాలుగా జాతీయ రహదారులని అభివృద్ధి చేసుకోవడానికి ప్రధానంగా జరిగింది. సో ఇదొక అంశము. దీని తర్వాత మనకి రెండో అంశం చూసుకున్నట్టయితే రైల్వే రవాణా. అంటే రవాణా రంగం సంబంధించి రెండోది రైల్వే రవాణా. మన యొక్క భారతదేశంలో ఈ యొక్క రైల్వే రవాణాకి సంబంధించిన ముఖ్య అంశాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన భారతీయ రైల్వేలు 1950 సంవత్సరంలో జాతీయం చేపట్టాయి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైల్వేలు మరి బ్రిటిష్ వాళ్ళ పరిపాలనా కాలంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాళ్ళ ఆధ్వర్యంలో. కానీ వాటిని మనం 1950లో జాతీయ చేయడం అనేది ప్రధానంగా జరిగిందనమాట. అయితే ఒకే యాజమాన్యం కిందన్న ఈ భారత రైల్వేలు 62,000 కిలోమీటర్ల మార్గంతో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్థానాన్ని కలిగి ఉంది మన దగ్గర. అంటే పెద్ద వ్యవస్థ ఇది రైల్వే వ్యవస్థ అనేది. సో ఈ యొక్క భారత రైల్వే 2018-19లో 840 కోట్ల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి ప్రపంచంలోనే మొదటి స్థానాన్ని కలిగి ఉంది మనం. అంటే ఇది చాలా ఎక్కువ మంది ప్రపంచంలోనే రైల్వే మార్గాల ద్వారా ఇంత ప్రయాణికుని చేరవేసిన దేశం మనదే అన్నమాట. సో అదేవిధంగా 120 కోట్ల టన్నుల సరుకును తరలించి ప్రపంచంలో 4వ స్థానాన్ని కలిగి ఉంది. అంటే సరుకుల్ని అంటే ప్రయాణికుల్ని ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి చేరవేయడంలో మనం మొదటి స్థానంలో ఉన్నాం. అదేవిధంగా సరుకుల్ని కూడా మనం మరి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి రైల్వే మార్గాల ద్వారా తరలించడంలోనూ 4th ప్లేస్ లో ఉన్నాం అనమాట. అయితే మన యొక్క రైల్వే వ్యవస్థ అనేది ప్రస్తుతం రైల్వే ప్రయాణికులకు భద్రతతో పాటు అంటే భద్రతకి ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ప్రమాదాలను నివారించే విధంగా ప్రయత్నాలు చేస్తుంది. అంటే ఏం చేస్తుంది, రైల్వేలో అనేక సంస్కరణ మార్పులు చేస్తుంది అనమాట. సో ఈ యొక్క రైల్వే రవాణా అనేది మనకి రకరకాలుగా ఉంది. మీటర్ గేజ్ అని, బ్రాడ్ గేజ్ అని, సో ఇట్లా నేరో గేజ్ రకరకాల రైలు మార్గాలు ఉన్నాయి. సో ఈ బ్రాడ్ గేజ్ అనేది ప్రధానమైనది మనకి. అంటే స్పీడ్గా వేగంగా ప్రయాణికులు కానీ లేదా కనుక మరి సరుకుల్ని చేరవడంలో ఇది ప్రధానంగా ఉంది. సో కాబట్టి ఏదైతే కనుక నేరో గేజ్ మీటర్ గేజ్ వాటిని కూడా మెరుగుపరిచి అన్నింటినీ కూడా బ్రాడ్ గేజ్ గా తయారు చేయాలని చెప్పేసి ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అదేవిధంగా మరి డీజిల్ బొగ్గు యంత్రాల స్థానంలో మరి ఎలక్ట్రిక్ రైల్స్ ని కూడా ప్రవేశపెట్టడం అనేది ప్రధానంగా జరుగుతుంది. సో వీటి వల్ల ఏంది ఇక్కడ అంటే ఈ యొక్క ప్రయాణికులకి వాళ్ళని ప్రాధాన్యత ఇస్తూ ప్రమాదాన్ని నివారించడంలో ఈ మార్గాలు అనేవి తోడ్పడతాయి అన్నమాట. సో దాని విధంగా ప్రభుత్వం కృషి చేయడం అనేది ప్రధానంగా జరుగుతుంది. అదేవిధంగా మనకి 2014 అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ మిషన్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మరి రైల్వే ఏదైతే స్టేషన్లు కానీ లేకపోతే కనుక రైల్వే మార్గాలు కానీ ఇవన్నీ కూడా పరిశుభ్రత కోసం అంటే పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు కూడా చేపట్టింది. రైల్వే భద్రతలో భాగంగా రైల్వే స్టేషన్లని మరి పరిశుభ్రంగా ఉంచడము. సో ఇవన్నీ కూడా స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా మరి రైలు పరిసర ప్రాంతాలు పరిశుభ్రతగా ఉండే కదా అనేక పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. ఇంకా దాంతోపాటు రైల్వే స్టేషన్ ఆధునీకరణ నిరంతర అభివృద్ధి ప్రక్రియలో భాగము. సో కాబట్టి అంటే ఇది ఎప్పటికప్పుడు రైల్వే వ్యవస్థని మనం ఆధునీకరించుకోవాలి. సో అనేక ప్లాట్ఫామ్స్ ని పెంచుకోవడము అయితే కనుక వైఫై సౌకర్యాలు రైల్వే స్టేషన్ ఏర్పాటు ఇట్లాంటి ఎప్పటికప్పుడు అభివృద్ధి చేయడం అనేది ప్రధానంగా జరుగుతుంది ఈ యొక్క రైల్వే స్టేషన్ సంబంధించి. 2019-20 నాటికి ఆదర్శ రైల్వే స్టేషన్ పథకం కింద మరి 1253 రైల్వే స్టేషన్లను అభివృద్ధి పరచాలని నిర్ణయించారు. అంటే రైల్వే స్టేషన్లలో కొన్ని సౌకర్యాలు కొరతగా ఉన్నాయి కాబట్టి సో ఈ రైల్వే స్టేషన్ని ఆధునీకరిస్తూ
ప్రయాణికులకి అన్ని రకాల సౌకర్యాలను కల్పించడం కోసం దానిలో భాగంగా ఒక స్కీమ్ ని ప్రవేశపెట్టారు, ఆదర్శ రైల్వే స్టేషన్ స్కీమ్ అని. సో దీని కింద ఎంచుకున్న దాదాపు ఏదైతే కనుక సరైన సౌకర్యాన్ని రైల్వే స్టేషన్లు ఉన్నాయో దాదాపు 1253 రైల్వే స్టేషన్ ని అభివృద్ధి పరచాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మరి అనేక రైల్వే స్టేషన్లు కూడా ఆధునీకరించడం ప్రధానంగా జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రైల్వే స్టేషన్ల యొక్క అంటే రైల్వే రవాణాని అభివృద్ధి చేయడం కోసం భారతీయ రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ PPP రైల్వే స్టేషన్ తో అంటే మన యొక్క ప్రభుత్వమే కాకుండా ప్రైవేట్ యొక్క భాగస్వామ్యాన్ని కూడా తీసుకొని రైల్వే స్టేషన్ ఆధునీకరించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగా మరి ఈ యొక్క ప్రైవేట్ భాగస్వామ్యతో ప్రభుత్వం కూడా రైల్వే స్టేషన్ ఆధునీకరణని చేయడం అనేది ప్రధానంగా జరిగింది. దీనికోసం ఏం చేసిందంటే భారతీయ రైల్వే IRSDC కాబట్టి భారతీయ రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తూ రైల్వే స్టేషన్ ని ఆధునీకరించడం అనేది ప్రధానంగా జరుగుతుంది అనమాట. సో ఇట్లా మనకి రైల్వే రవాణాను కూడా మరి ఆధునీకరిస్తూ దాన్ని కూడా మరి ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ప్రభుత్వాలు భావించడం జరుగుతుంది అనమాట. ఇంకా మూడో రవాణా చూసుకున్నట్టయితే మనకి వాయు రవాణా. అంటే రవాణా మార్గాలు ప్రధానంగా మనం 4 ఉన్నాయని చెప్పన్నాం. ఒకటి రోడ్డు రవాణా, రైల్వే రవాణా, వాయు రవాణా. 3వ అంశము వాయు రవాణా. సో ఇంకా వాయు రవాణా జనరల్ గా చాలా ఖర్చుతో కూడుకుంటుంది. వేగవంతమైనది అయినప్పటికీ చాలా ఖర్చుతో కూడుకుంటుంది అనమాట ఇది. సో దేశీయంగా జరిగే పౌర విమానాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇండియా ప్రపంచంలో మరి 3వ స్థానాన్ని కలిగి ఉంది. అంటే మొత్తం కూడా పౌర విమానాన్ని దృష్టిలో పెట్టుకుంటుంది ప్రయాణికుల్ని అంటే పౌరుల్ని చేరవేయడంలో పౌరులకి యొక్క వాయు రవాణాకి సంబంధించి వాళ్ళకి సౌకర్యాన్ని కల్పించడంలో ఇండియా 3వ స్థానంలో ఉంది. మరి యొక్క భారతీయ వాయు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ప్రైవేటు పార్ట్నర్షిప్ తో అంటే పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ PPP లో 6 విమానాశ్రయాలు పనిచేస్తున్నాయి మన దగ్గర మొత్తం కూడా. సో 136 విమానాశ్రయాలు వాణిజ్య పరంగా నిర్వహించబడుతున్నాయి వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే. అయితే మన దేశం సంబంధించి 1953లో మనం ఎయిర్లైన్ అంటే ఈ యొక్క వాయు రవాణాని జాతీయం చేసి మనం ఇండియన్ ఎయిర్లైన్స్ మరియు ఎయిర్ ఇండియాని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అనమాట. ఏంటి ఇండియన్ ఎయిర్లైన్స్ అంటే ఏంటి ఇక్కడ మనకి అంటే ఇండియన్ ఎయిర్లైన్స్ అంటే భారతదేశంలో వాయు రవాణాన్ని అందించే సంస్థ ఇండియన్ ఎయిర్లైన్స్. ఎయిర్ ఇండియా అనేది ఏంటి ఇక్కడ మనకి అంటే అంతర్జాతీయ విమానాలు నడిపే సంస్థ. అంటే అంతర్జాతీయ విమానాలు నడపడం కోసం ఎయిర్ ఇండియాని ఏర్పాటు చేశారు. మరి దేశం లోపల విమాన సర్వీస్ నడపడం కోసం ఇండియన్ ఎయిర్లైన్స్ ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇట్లా 1953లో ఈ యొక్క వాయు రవాణాని వైమానిక రవాణాని జాతీయం చేసి మన ఇండియా లోపల విమాన సర్వీస్ నడపడం కోసం ఒక వ్యవస్థని అదేవిధంగా అంతర్జాతీయంగా విమానాలను నడపడం కోసం ఒక వ్యవస్థని ఎయిర్ ఇండియాని ఏర్పాటు చేయడం అనేది ప్రధానంగా జరిగిందనమాట. సో ఇది ఒక అంశము. అయితే ప్రపంచ ఆర్థిక నివేదిక 2019 ప్రకారము ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ విషయంలో ప్రపంచంలో ఇతర 7 దేశాలతో మనం చూసినప్పుడు అమెరికా కానీ చైనా కానీ జపాన్ ఇంగ్లాండ్ దేశాలతో పోల్చినప్పుడు మన భారతదేశం అనేది మొదటి స్థానంలో ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అంటే ఎక్కువ అంటే ఇతర దేశాలతో ఎక్కువ కనెక్టివిటీ అంటే సంబంధాలు కలిగి ఉందన్నమాట మన యొక్క భారతదేశము. సో ఇది ఒక అంశము. ఇంకా మరి ప్రస్తుతము ఎట్లుంది విమానానికి సంబంధించి చూసినట్టు వైమానిక రవాణా ప్రస్తుతం మన దేశంలో మనుగడలో ఉన్న విమానాశ్రయాల్లో ఒత్తిడిని తగ్గించే దిశగా 2023-24 నాటికి మరి 100 విమానాశ్రయాలను భారత ప్రభుత్వం ఆరంభించాలనుకుంటుంది, అంటే డెవలప్ చేయాలనుకుంటుంది. ఎందుకంటే విమానాశ్రయాలు తక్కువ ఉన్నప్పుడు దాని మీద ఒత్తిడి ఒత్తిడి పడుతుంది ఉన్న సంస్థల మీద. సో కాబట్టి ఆ యొక్క విమానాశ్రయాల్ని ఎక్కువ పెంచినట్టయితే కొంత ఒత్తిడి తగ్గించే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ దిశగా భారత ప్రభుత్వము చర్యలు తీసుకోవడం అనేది ప్రధానంగా జరుగుతుంది. అదేవిధంగా నిధుల సామర్థ్యాన్ని పెంచడానికి గాను మరి ప్రధానంగా అహ్మదాబాద్, గౌహతి, జైపూర్, లక్నో, మంగళూరు మరియు తిరువనంతపురం ఈ 6 విమానాశ్రయాలను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యాలతో అభివృద్ధి చేయడం అనేది ప్రధానంగా జరుగుతుంది. ఎందుకంటే మరి
ఆ, ఎప్పుడైతే గనక వాయు మార్గాల ద్వారా రవాణా సౌకర్యాలు పౌరులు పోవడం అనేది జరుగుతుందో ఇతర ప్రాంతాలకి, సో దాని యొక్క ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి వాటి యొక్క సామర్థ్యాన్ని పెంచాలి కావాలంటే దానికి నిధులు పెంచడానికి గాను మరి డబ్బులు కావాలి, పెట్టుబడులు కావాలి. సో ఆ పెట్టుబడులు కేవలం ప్రభుత్వమే కాకుండా ప్రైవేట్ భాగస్వామ్యాన్ని కూడా తీసుకుని ఈ యొక్క విమానాశ్రయాన్ని ఏదైతే ఉన్నాయో మనం ప్రధానంగా చెప్పుకున్నారు వీటిని అభివృద్ధి చేయడానికి ప్రధానంగా జరుగుతుంది. గుజరాత్, అహ్మదాబాద్, గౌహతి, జైపూర్, లక్నో, మంగళూరు మరియు ఇలాంటి విమానాశ్రయాల్ని మరి పబ్లిక్ మరియు ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయడం ప్రధానంగా జరుగుతుంది. ఇంకా చూసుకున్నట్టయితే మరి 2019లో దేశీయ విమానయాన సంస్థలు కలిగి ఉన్న 680 విమానాల సంఖ్యను 2023-24 సంవత్సరానికి 1200 పెంచడానికి అవసరమైన అవస్థాపన వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించే ప్రయత్నం చేస్తుంది. ఏంటి ఇక్కడ మనకి ఎప్పుడైతే వైమానిక రంగానికి డిమాండ్ పెరుగుతుందో, సో కాబట్టి ఆ యొక్క సంస్థల్ని ప్రజెంట్ మనకి 680 విమానాలు ఉన్నాయి సంఖ్య, ఆ విమానాల సంఖ్యను ఇంకా ఎంత 1200 వరకు పెంచడానికి మరి అవసరమైన వాతావరణాన్ని సృష్టించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాయి మన యొక్క ప్రభుత్వాలు. ఇంకా ఇది ప్రధానంగా వైమానిక రవాణాకి సంబంధించింది. కాకపోతే వైమానిక రవాణా అనేది చాలా వేగవంతంగా ఉంటుంది, మనకి అధిక ఖర్చుతో కూడి ఉంటుంది అనమాట. సో అదొక అంశం. ఇంకా రవాణా మార్గాలకు సంబంధించి 4వది లాస్ట్ వన్ జల రవాణా. సో ఇది చాలా తక్కువే, దీనికి ప్రత్యేకంగా రవాణా మార్గాలు ఏర్పాటు చేయాల్సిన అవసరమే లేదు. అంటే నీరే దాని యొక్క ప్రధాన మార్గము. సో అదేవిధంగా ఇది కాలుష్య రహితమైనది, పెద్ద కాలుష్యం కూడా దీనికి సంబంధించి ఉంటుంది అనమాట. సో ఇది మనకి చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న జల రవాణా. మన దేశంలోని కాలువలు, కొలనులు, నదులు, సముద్రాలు, వెనుక జలాల ద్వారా లాగున్స్ అంట, వెనుక జలం అంటే లాగున్స్ అంట, కేరళలో ఎక్కువ ఉంటాయి అనమాట. వీటి ద్వారా దేశీయ జల రవాణా అనేది ప్రధానంగా జరుగుతుంది. దేశంలోని ఓడరేవులను ప్రపంచ ఓడరేవులతో కలుపుతూ అంతర్జాతీయ జల రవాణా కూడా జరుగుతుంది. అంటే జల రవాణా అనేది ప్రధానంగా 2 రకాలుగా ఉంటుంది మనం చెప్పుకోండి. ఒకటి దేశీయ జల రవాణా, 2 అంతర్జాతీయ జల రవాణా. దేశీయ జల రవాణా అంటే మనం చెప్పుకున్నట్టు కాలువలు, కొలనులు, నదులు, ఈ యొక్క లాగున్స్ కేరళలో ఉంటాయి ప్రధానంగా, వీటి ద్వారా జరిగేది దేశీయ జల రవాణా. అంతేకాకుండా మనకి 12 నాటికల్ మైళ్ళ దూరం ఉంటుంది మనకి సముద్ర హద్దు. సో ఈ యొక్క 12 నాటికల్ మైళ్ళ దారి మనం రవాణా మార్గాలు చేపడతాన్ని అంతర్జాతీయ జల రవాణాగా చెప్పుకుంటాం అనమాట మనం. సో కాబట్టి అంటే ఇతర ప్రపంచ ఓడరేవులతో మనం కలుపుతూ, అంటే ఇతర దేశాలకి మనం జల రవాణా ద్వారా సరుకులు కానీ ప్రయాణికులు చేరడం అనేది అది అంతర్జాతీయ జల రవాణా కిందకి వస్తుందన్నమాట. అయితే మన భారతదేశానికి సంబంధించి మనకి తీర ప్రాంతం ఉంది మనకి. సో ఆ తీర ప్రాంతానికి సంబంధించి మొత్తం కూడా మనకి తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రం అని చెప్తున్నాం, మరి అదే దక్షిణాన హిందూ మహాసముద్రం అని చెప్పుకుంటున్నాం. సో ఇట్లా సముద్ర తీర ప్రాంతం ఉంది మనకి. దాదాపు 5,000 అంటే మన దేశంలో దాదాపు 5,000 కిలోమీటర్ల తీర ప్రాంతాలు ఉన్నాయి మనకి. సో కాబట్టి అంతర్గత నీటి రవాణాలో కొంత భాగము చిన్న పడవలతో కొనసాగగా, అంటే లోపల మన దేశం లోపల కొంత భాగము డీజిల్ బోట్లు, స్టీమర్లతో కొనసాగుతుంది. అదేవిధంగా ఇందాక చెప్పుకుంటే మనం అతి తక్కువ నిర్వహణ వ్యయాలతో కాలుష్యం లేని రవాణా వ్యవస్థ అంతర్గత జల రవాణా. సో దీనికి పెద్దగా ప్రత్యేకంగా మనం రోడ్డు మార్గాల్లాగా, రైల్వే లాగా ప్రత్యేకంగా మరి మార్గాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరము లేదనమాట. సో ఇది ఒకటి. కాబట్టి తక్కువ ఖర్చుతో ఉంటుంది, నిర్వహణ వ్యయం అనేది చాలా తక్కువగా ఉంటుంది, లేదా పొల్యూషన్ లేదన్నమాట. సో ఈ రవాణా వ్యవస్థ అభివృద్ధి అనేది తీర ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాన్ని కల్పించి వాళ్ళ ఆదాయాన్ని, వ్యాపారాన్ని కూడా పెంపొందిస్తుంది. ఇప్పుడు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కానీ, లేదా గోదావరి నది పరివాహక ప్రాంతంలో కానీ మరి అక్కడ వాళ్ళకి అనేక రకాలుగా ఈ యొక్క ఆదాయాన్ని, ఉపాధి అవకాశాన్ని కూడా కల్పిస్తుంది ఇది. సో మరి మన భారతదేశానికి సంబంధించి మొత్తం 7,166 కిలోమీటర్ల సముద్ర తీరంలో, మనకి మొత్తం సముద్ర తీరము 7,000, ఏది మన యొక్క అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు ఉన్నాయి కదా మనకి. సో ఈ యొక్క దీవుల యొక్క ప్రాంతంతో కూడా కలుపుకుంటే మనకి మొత్తం కూడా తీర ప్రాంతము 7,166 కిలోమీటర్లు ఉంటుంది. మనకి ఇండియా మ్యాప్ లో చూసినట్టయితే మరి తూర్పున మనకి పశ్చిమ
లక్షద్వీపులు ఉన్నాయి. మరి అదేవిధంగా మనకి ఆ యొక్క దీవులు ఏదైతే ఉన్నాయో అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు ఈ అన్నిటితో కలుపుకుంటే మనకి 7,160 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది మనకి. సో ఈ ఈ యొక్క సంబంధించి మొత్తం చూసుకుంటే దాదాపుగా 13 భారీ మరియు 200 చిన్న నౌకాశ్రయాలు కలిగి ఉంది మన యొక్క భారతదేశము, భారీ నౌకాశ్రయాలు. సో మొత్తం రవాణా రంగంలో జల రవాణా ద్వారా జరిగేది దాదాపు 29% జరుగుతుంది మనకి రవాణా అనేది. అదేవిధంగా ఈ ఓడల ద్వారా ప్రధానంగా మనం పెట్రోలియం ఉత్పత్తుల్ని, అదేవిధంగా బొగ్గుని కూడా రవాణా చేయడం అనేది ప్రధానంగా జరుగుతుంది అనమాట. సో దీని గురించి తెలుసుకునేటప్పుడు మనం కొన్ని ముఖ్య అంశాలు ఏంటంటే, ఈ యొక్క జల రవాణాకి సంబంధించి 2019 భారతీయ ఆర్థిక సర్వే ప్రకారము 2019 జనవరి నాటికి ప్రపంచ దేశాలు కలిగి ఉన్న ఓడల సంఖ్యలో 0.9% భారతదేశం కలిగి ఉంది. అంటే మనం ఓడల సంఖ్యలో చూసుకున్నట్టయితే, అదేవిధంగా సరుకుని నిల్వ చేసే సామర్థ్యము ఈ యొక్క ఓడరేవుల ద్వారా ఎంత ఉందంటే, మనకి ఈ ఓడల ద్వారా 1452.64 మిలియన్ టన్నుల సరుకులను నిల్వ చేసే సామర్థ్యము మన యొక్క ఓడలకు ఉందన్నమాట. సో ఇది ఒక అంశము. ఇంకొక అంశం ఏంటంటే, మన దేశంలోని ఓడరేవుల్లో పారాదీప్ ఓడరేవు, విశాఖపట్నం, దీనదయాల్ అంటే కాండ్లా అంటే గుజరాత్ లో ఉంది. అదేవిధంగా నవసేన అంటే ముంబైలో. ఈ యొక్క నవసేనగా పిలువబడే జవహర్లాల్ నెహ్రూ ఓడరేవులు పేరొందిన పెద్ద ఓడరేవులు, అంటే చాలా పెద్ద అనమాట. మనం 12 ఓడరేవులు అని చెప్పుకున్నాం. దీనికి సంబంధించి అంటే తీర ప్రాంతం కలిగిన రాష్ట్రం ఉన్నాయి. గుజరాత్, మనకి గోవా, అదేవిధంగా కేరళ, తమిళనాడు, మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఒరిస్సా, ఇట్లా మనకి తీర ప్రాంతం కలిగిన రాష్ట్రాల్లో ప్రధాన ఓడరేవులు ఉన్నాయి. ఈ 12 ఓడరేవుల్లో ప్రధానమైనది మనకి పారాదీపు, విశాఖపట్నం, కాండ్లా, తర్వాత నవసేతు లేదా నవసేవ, ఇవన్నీ చాలా పేరొందిన పెద్ద ఓడరేవులుగా మనం చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఈ భారతదేశంలో ఈ యొక్క ఏదైతే ఉన్నాయో మనం చెప్పుకున్న పెద్ద ఓడరేవులు, వీటి ద్వారా రవాణా కానీ నిల్వ సామర్థ్యం కానీ చాలా ఎక్కువ ఉంది. ప్రధానంగా ఎవరికంటే జవహర్లాల్ నెహ్రూ ఓడరేవుకి. సో అంటే నవసేనగా పిలువబడే ఈ యొక్క జవహర్లాల్ నెహ్రూ ఓడరేవుకి భారతదేశంలోనే అతి ఎక్కువ సరుకును నిల్వ చేసే సామర్థ్యం ఉంది. అక్కడ నుంచి రవాణా చేసే సామర్థ్యం కూడా ఓడరేవు అనమాట అది. సో ఇదొక అంశం. అది ఇక్కడ మనకి ముంబైలో చెప్పుకుంటాం, ముంబై ఓడరేవు. సో దాని తర్వాత చెప్పుకున్నట్టయితే ఇంకొక అంశము జల రవాణాకు సంబంధించి భారతీయ ఓడల యజమానులు కలిగి ఉన్న ఓడల సంఖ్య 2010లో 1140 ఉండగా అది 2019 ఆగస్టు నాటికి 1414గా ఉండటం జరిగింది అనమాట. సో ఇదొక అంశము. మనకి ఈ ప్రధానంగా అంటే ఈ యొక్క రవాణాకు సంబంధించి చూసుకున్నట్టయితే ఈ రోడ్డు రవాణా కానీ, రైల్వే కానీ, అదేవిధంగా మరి వాయు రవాణా, జల రవాణా, ఇవన్నీ కూడా మన యొక్క ఆర్థిక వ్యవస్థకు మరి నాడీ వ్యవస్థగా మరి ఇవి పనిచేస్తూ అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట.